ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్లో దొరికే పుచ్చకాయలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో వాటికి కెమికల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారంటూ అనుమానాలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుచ్చకాయల షాపులను తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుందరరామిరెడ్డి. పుచ్చకాయల్లో కెమికల్స్ ఇంజెక్ట్ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మావుల్లమ్మ ఆలయం వద్ద ఉన్న షాప్లో టెస్టులు చేశారు. ఎలాంటి కెమికల్స్ వాడలేదని నిర్ధారించారు. పక్కన ఉన్నటువంటి పుచ్చకాయల హోల్సేల్ దుకాణంలోకి వచ్చేసి మేము తనిఖీ చేయడం జరిగింది. హోల్సేల్ దుకాణంలోని పుచ్చకాయలను పరిశీలించి వాటి యొక్క నాణ్యతను ఒక కాయను కట్ చేసి వాటి మీద కాటన్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ కాటన్ టెస్ట్ను దాని మీద పరిచినప్పుడు ఎటువంటి కలర్ రాలేదు. అంటే దాని అర్థం ఈ పుచ్చకాయలో ఎటువంటి కల్తీ కలదు అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా పుచ్చకాయలను మీరు ఎన్నుకోవడం ముఖ్య ఉద్దేశం ఎట్లుంటుందంటే, పుచ్చకాయ బాగా గుండ్రంగా ఉండే కాయ రుచికరంగా ఉంటుంది. కొద్దిగా కోసుగా ఉండే కాయ వచ్చేసి రుచి తక్కువగా నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయ కల్తీ కలిగిందంటే వాళ్ళు తొడిమి దగ్గర ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఉపరితలం మీద కూడా ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ ఇంజెక్ట్ చేసిన దగ్గర ప్యాచెస్ కంటే పుచ్చులుగా అయిపోయి గట్టిగా ఉపరితలం గట్టిపడిపోతుంది. దానికి సింపుల్ ఉదాహరణ. అదేవిధంగా తొడిమి దగ్గర ఇంజెక్ట్ చేస్తుంటే తొడిమి దగ్గర కూడా బాగా ప్యాచెస్ వచ్చేసి గట్టిగా టెంకలాగా అయిపోతుంది. సహజ సిద్ధమైన కాయ సున్నితంగా నొక్కితే కాయ ఆ యొక్క ఉపరితలం మీద నొక్కు ఏర్పడుతుంది. భీమవరం పట్టణంలో మావుల్లమ్మ గుడి పక్కన ఉన్నటువంటి ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్లో దొరికే పుచ్చకాయలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో వాటికి కెమికల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారంటూ అనుమానాలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుచ్చకాయల షాపులను తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుందరరామిరెడ్డి. పుచ్చకాయల్లో కెమికల్స్ ఇంజెక్ట్ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మావుల్లమ్మ ఆలయం వద్ద ఉన్న షాప్లో టెస్టులు చేశారు. ఎలాంటి కెమికల్స్ వాడలేదని నిర్ధారించారు.